మీ అందరికి శుభాభివందనములు. ఆత్మీయ మరణము, కీర్తన 85:6. ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్మను బ్రతికింపవా. ఆత్మీయ మరణమునకు కారణములు: 1. మంటిని హత్తుకొనుట మృతము. కీర్తన 119:25. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 2. క్రియలు లేని విశ్వాసం మృతము. యాకోబు 2:26. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. 3. జాగ్రత్త లేని అసంపూర్ణ జీవితము మృతము. ప్రకటన 3:1. సార్దిస్ లో ఉన్న సంఘమునకు ఎలాగ వ్రాయము: దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీవు జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై మిగిలిన వాటిని బలపరచుము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞతావందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను డాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ మెసేజ్ షేర్ చేసిన వారందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ యెహోవా నిండార్లుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్.